ఆలుగడ్డ అనగానే ఆలు చిప్స్ను తలుచుకుని నోట్లో నీళ్లు ఊరతాయి. దాదాపుగా చాలామంది దీన్ని ఇష్టపడి తింటారు. ఇక దీనిలో ఉన్న పోషకాహారాల కారణంగా చిన్నపిల్లలకు ఆలుగడ్డను ఎక్కువగా పెడుతుంటారు. అయితే శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి పరిశోధనల్లో 9 మిలియన్ ఏళ్ల క్రిందటి బంగాళదుంప పుట్టుక చరిత్ర బయటపడింది. అయితే బంగాళదుంప కూరగాయ తల్లి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. దుంపకూరల్లోనే రారాజుగా ఉన్న బంగాళదుంప తల్లి మాత్రం దుంప జాతికి చెందింది కాదని తెలిస్తే ముక్కున వేలు వేసుకుంటారు. లెట్ us వాచ్. షెంజన్లోని అగ్రికల్చరల్ జెనోమిక్స్ ఇన్స్టిట్యూట్, చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, లాంజో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిశోధకులు యూకే, కెనడా శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ న్యూస్ ఒకటి బయటపడింది. సుమారు 9 మిలియన్ ఏళ్ల క్రిందట జరిగిన ఓ ఘటనే బంగాళదుంప ఆవిష్కరణకు కారణమైందని శాస్త్రవేత్తలు తేల్చారు. అదే అప్పట్లో జరిగిన జన్యు వివాహం. ఆ జన్యు వివాహం కారణంగానే టొమాటోకు బంగాళదుంప పుట్టిందట. దీంతో ఆలు దుంపల ఫ్యామిలీకి చెందింది కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే అప్పట్లో టొమాటో మొక్క, బంగాళదుంప లాంటి మొక్క మధ్య సంకరీకరణ జరిపారట. అది సక్సెస్ కావడంతో మనుషులు తినేందుకు అనువైన పోషకాలు కలిగిన బంగాళదుంప పుట్టింది. అయితే ఇంత రుచికరమైన బంగాళదుంప మూలాలు ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తే దాని బండారం బయటపెట్టింది. దాని తల్లి టమోటో అని తెలిసింది. వాస్తవానికి బంగాళదుంప యొక్క ఎటుబెరోసమ్ అనేటువంటి జాతికి సమానంగా ఉంటాయి. కానీ ఫైలోజెనెటిక్ విశ్లేషణలో అవి టమాటోలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. దీంతో దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడానికి మరింత లోతైన పరిశోధన చేపట్టారు. ఈ సందర్భంగా 101 జన్యువులను, 349 బంగాళదుంప నమూనాలను, 56 రకాల బంగాళదుంప రకానికి చెందిన జాతులను పరిశీలించారు. అంటే దాదాపుగా బంగాళదుంపకు DNA టెస్ట్ చేశారు. ఫలితంగా అది ఎటుబెరోసమ్, టొమాటో రెండిటికి చెందిన జాతిగా తేలింది. ఆ రెండిటికి పుట్టిన హైబ్రిడ్ సంతానమే బంగాళదుంప. దీంతో ఎటుబెరోసమ్ను తండ్రిగా, టొమాటోను ఆలుగడ్డ తల్లిగా డిసైడ్ చేశారు. అయితే ఈ సంకరీకరణ ప్రకృతి సిద్ధంగా జరిగిన ప్రక్రియ. ఇలా సంకరీకరణతో పుట్టిన ఆలు ఇప్పుడు ప్రపంచాన్నే ఏలుతోంది. ఇప్పుడు బంగాళదుంప ప్రపంచంలో ఎక్కువగా పండించే 3వ పంటగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ అమెరికాకు చెందింది. మంచి పోషకాలు కలిగిన దుంపగా ఆలుగడ్డకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు చాలా వరకు దేశాలు దక్షిణ అమెరికా నుండి వీటిని దిగుమతి చేసుకునేవి. అయితే బంగాళదుంపలు ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతాయి కాబట్టి క్రమేణా చాలా దేశాలు స్వయంగా సాగు చేసుకోవడం మొదలుపెట్టాయి.